ఫోన్ నా కళ్ళు కనబడట్లేదా? పాపం ఎవరితో ఏంటో పోగొట్టుకున్నట్టున్నారు. ఈ ఫోన్ చూస్తుంటే అమ్మాయి లెక్క ఉంది. ఎవరో పాపం మా ఆటలు. ఈ ఫోన్ పోయిందని మీకు తెలుసో తెలీదు. మాకు తెలుసులే, ఫోన్ లాక్ అయి ఉంది. ఎలా లాక్ ఓపెన్ చేయాలో తెలియట్లే. అయ్యో అవునా, ఎవరైనా కాల్ చేస్తే బాగుండు. వాళ్ళు ఎవరైనా కాల్ చేస్తే బాగుండు. ఏ స్వీటీ, కాల్ వచ్చింది. హలో హలో, ఎవరు మీరు? మహేష్ బాబు మాట్లాడుతున్నా. ఫోన్ నాదండి. నిజమా అండి? అవునండి. మీరు ఎక్కడున్నారు? నా ఫోన్ నాకు ఇస్తారా? కుదరదండి, నాకు దొరికింది నేను ఇవ్వను. ఏం మాట్లాడుతున్నారండి మీరు? తెలియకండి, అర్థం కావడం లేదా? అయ్యో అది కాదండి, నా ఫోన్ నాకు ఇవ్వను అంటున్నారేంటి? మరి మీరు అజాగ్రత్తగా పడేసుకుంటే ఇప్పుడు నేను ఎందుకు ఇస్తాను? నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఇవ్వండి, నేను సిమ్ తీసేసి ఫోన్ వేరే వాళ్ళకి అమ్మేస్తా. ప్లీజ్ అండి, అలా అనకండి, మీకు దండం పెడతాను. హలో, రిలాక్స్, మీరేం వరీ కాకండి. నేను కృష్ణకాంత్ పార్టీలో ఉన్నాను. వచ్చి మీ ఫోన్ కలెక్ట్ చేసుకుని వెళ్ళండి. థ్యాంక్స్ అండి, అక్కడే ఉండండి, వస్తున్నాను. తొందరగా రండి, నాకు చాలా పనులు ఉన్నాయి. మీరు రావడం లేట్ అయిపోతే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. అంత బీపీ వచ్చింది, పోతానేమో భయపడ్డాను. లేదండి, 10 minutes లో అక్కడికి వచ్చేస్తాను. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకండి ప్లీజ్. నేను ఒక్కసారి మాట ఇచ్చానంటే ప్రామిసర్ నోట్ రాసిచ్చినట్టే. తొందరగా రండి. వస్తున్నారంట. ఓకే, లా 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 లా. హలో హలో, వచ్చారండి? అవునండి, పార్క్ ముందున్నా. లోపలికి రండి. లోపలికా? ఎందుకు? కాసేపు సరదాగా మాట్లాడుకోవాలి. ఇంకోసారి ఏంటండి మీరు మాట్లాడేది? నాకు ఫోన్ రోడ్డు మీద దొరికింది. నేను పాపతో పార్క్ వచ్చాను. మీకోసం రోడ్డు మీద వెయిట్ చేస్తూ ఉండాలా? లోపలికి వచ్చి ఫోన్ తీసుకెళ్ళండి. సారీ అండి, వస్తున్నాను. ఎక్కడున్నారు? మెయిన్ గేట్ నుంచి స్ట్రైట్ గా లోపలికి రండి. మిమ్మల్ని ఎలా గుర్తుపట్టాలి? నేను గుర్తుపట్టాలా మిమ్మల్ని? మీరు నన్ను చూసారా? ఈ ఫోన్ మీదే కదా, ఇందులో వాల్ పేపర్ మీదే కదా? అవునండి, నాదే ఆ ఫోటో. మిమ్మల్ని నేను బాగా గుర్తుపట్టాను. మీరు వస్తూ ఉండండి, మీ ఫోన్ మీకు ఇచ్చేస్తాను. పిటి వస్తుంది, వెళ్దాం మన. స్వీటీ, ఇందులో ఉన్నవాడు కదా ఆవిడ? హలో, ఇదిగోండి మీ ఫోన్. థ్యాంక్స్ దేవుందండి. 2000 ఇచ్చేయాలండి. 2000 దేనికండి? అదేంటండి, మీ ఫోన్ మీకు ఇచ్చాను కదా, అదే నేను బయట అమ్ముంటే అట్లీస్ట్ నాకు ఒక 5000 వచ్చేవి. నా ఫోన్ మీరు ఎలా అమ్ముతారండి? మీరు పోగొట్టుకున్నాక ఆ ఫోన్ ఎవ్వరికి దొరికితే వాళ్ళదే. మీరు చాలా దారుణంగా మాట్లాడుతున్నారండి. అంతేలేండి, మీ
ఫోన్ మీకు చేరింది కదా, ఇప్పుడు అలాగే మాట్లాడతారు. లేకపోతే ఏంటండి డబ్బులు అడుగుతున్నారు, సిగ్గులేదా? హలో మేడం, కాస్త స్పీడ్ తగ్గించండి, ఓవర్ రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఏమంటారు అయితే? విలువైన వస్తువులు పోగొట్టుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసండి. ఆ వస్తువు తిరిగి మన దగ్గరికి వచ్చినప్పుడు దానికి కారణమైన వాళ్ళకి ఎందుకు పనికిరాని థ్యాంక్స్ అనే మాట చెప్పి వాళ్ళు వెనక్కి పంపించకుండా ఆ విలువలో ఒక 10వ వంతు వాళ్ళకి ఇచ్చినామంటే వాళ్ళు చాలా ఆనందిస్తారు. ఇక్కడ ఆకలి కడుపులతో ఆర్థిక ఇబ్బందులతో ఎంతో మంది సతమతం అవుతున్నారు. ఏదైనా విలువైన వస్తువు, బంగారం, డబ్బులు వాళ్ళకి దొరికినప్పుడు నిజాయితీగా వాళ్ళు తెచ్చి మనకు అందించినప్పుడు వాళ్ళ నిజాయితీకి మనం ఇచ్చే ఒక చిన్న చిరు కానుక, వాళ్ళ నిజాయితీకి మనం ఇచ్చే కానుక ఆదర్శంగా తీసుకొని ఇంకొక 100 మంది అలా మారుతారండి. అప్పుడు ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం మీద మనం వస్తువు పోగొట్టుకుంటే మళ్ళీ ఆ వస్తువు తిరిగి మన దగ్గరికే వస్తుంది. సారీ అండి, మీలాగా ఆలోచించలేదు. మీ ఫోన్పే నంబర్ ఇస్తే మనీ సెండ్ చేస్తా. వద్దండి, దేవుడు నాకు కావాల్సిన అన్నీ ఇచ్చాడు. మీరు నాకు చేసే ఫోన్పే డబ్బులతో బయట ఆకలిగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా అన్నం పెట్టించండి, అదే చాలు. స్వీటీ, వెళ్దాం పదా. నువ్వు సూపర్ స్వీటీ. మీ విలువైన వస్తువులు పోగొట్టుకున్నప్పుడు ఎవరైనా నిజాయితీగా తిరిగి ఇస్తే వట్టి ట్యాంక్స్ తో సరిపెట్టకండి. వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సాయం చేయండి. మీరు చేసే ఆ సాయం వాళ్ళ నిజాయితీకి చిరుకానుక. అది మరికొంతమందిని నిజాయితీ పరులుగా మారుస్తుంది.